వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడు విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరు బాగా పండగ చేసుకున్నారండి, అందరు బాగుండాలి. ఈరోజు వంట అయితే చేస్తున్నానండి. పచ్చిమిరకాయలు ఉల్లిపాయతో రోటి పచ్చడి, ఉప్పు చేప ఫ్రై. అదేనండి, తోక చేప, సముద్రపు చేప. చూడండి, ఇది ఫ్రై చేస్తున్నాను. పచ్చడి, రోటి పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరకాయలు తొక్కు బాగుంటుంది. ఇంకా వంట ఏందో అది ఎలా చేస్తానో ఇంకా మొదలు అయితే పెట్టేస్తున్నానండి. ముందుగా అయితే చేపలు అయితే కోస్తున్నాను. ఇదంతా కోసి శుభ్రంగా కడిగి తీసుకొస్తానండి ముక్కలుగా. ఒక 2 చేపలకైతే ముక్కలు కోసానండి. ఇదంతా కడిగి శుభ్రంగా తీసుకొస్తాను. నీట్గా అయితే కడిగి తీసుకొచ్చానండి. కారం అయితే పట్టించాలి వీటికి. ఒక 2 స్పూన్లకి కారం అయితే వేస్తున్నానండి. వాటర్ పోసుకొని కారం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కారంలో ఒక 2 స్పూన్ల కారం అయితే వేసి కాసిన వాటర్ పోసి కలుపుకొని, ఇప్పుడు చేప ఉంది కదండి, ముక్క ఇలా తీసి చేప ముక్కకు అంతటికి కారం రాయాలి. అలాగే అన్ని ముక్కలకు కూడా కారం పట్టించాలి. చూసారు కదండి, అన్నీ ఈ విధంగా కారం అయితే రాసి ఈ చేప ముక్కలకి కాసేపు అయితే ఎండలో పెడదాం. ఒక 5 నిమిషాలు ఇట్లాగా ఎండలో పెడతాం వల్ల ఈ చేపకి కారం అనేది పట్టి ఈ తడి అంతా లాగేసిద్దండి. చేప అయితే అప్పుడు బాగా టేస్ట్ అయితే ఉంటుంది. ఇట్లాగైతే వదిలేసి ఇంక పచ్చడి అయితే చేసేద్దాం. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, చింతపండు వాటితో పచ్చడి అయితే చేస్తాను. సూపర్గా ఉంటుంది. పచ్చిమిరకాయలు అయితే మజ్జిగ కట్ చేసుకుందామండి. చిట్టపట్ట పేలకుండా అయితే ఉంటాయి. ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ అయితే పోసాను. కొద్దిగా జీలకర్ర, ఈ పచ్చిమిరకాయలన్నీ జీలకర్రలో అయితే వేస్తున్నానండి. కొద్దిగా దూరంగా జరిగి వేయండి. పచ్చిమిరకాయలు చిట్టపట్ట పేలుతూ ఉంటాయి కదా, మూత పెట్టుకోండి. మంటని హైలోనే పెట్టుకోండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతాయి. బాగా ఇలాగా దూరగా వేయించుకోవాలండి. ఇంకా సరిపోయిద్దండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. పచ్చిమిరకాయలు జీలకర్ర వేయించాను కదండి, అదైతే రోట్లో వేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పచ్చడి. నోటికి కమ్మగా ఉంటుంది. జలుబు చేసి నోరు చప్పగా ఉన్నప్పుడు ఈ పచ్చడి అయితే ఒకసారి అయితే నూరండి. వేడి వేడి అన్నంలో తినండి. ఎంత హాయిగా ఉంటుందో, మీకు ట్యాబ్లెట్లతో కూడా పని లేదు.
అంత గొంతు బాగా ఉంటుంది. రిలీఫ్ ఇచ్చిద్దండి పచ్చడి జలుబు చేసినప్పుడు. ఇందులోనే కడిగి పెట్టానండి చింతపండు, అది కూడా వేస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజు. రుచికి సరిపడా కళ్ళుప్పు. కళ్ళల్లో పడిద్దండి, జాగ్రత్త నూరేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుందామండి. ఈ విధంగా రెబ్బల్లాగా చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా బాగా నలగకుండా తొక్కుగానే ఉండాలి. అప్పుడే ఇంకా బాగుంటుంది పచ్చడి అనేది. ఆ విధంగా ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలకైతే రెబ్బలు తీసివేసానండి. చాలా బాగుంటాయి ఇట్లా వేసుకొని. ఉల్లిపాయలు ఎక్కువగా నలగకుండా ఉరకలాగా కచ్చాపచ్చిగా రెమ్మలు కాస్త ఉండేటట్టే చూసుకోండి. పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. అయిపోయిందండి. రోట్లో నుంచి అయితే పచ్చడి తోడేద్దాం. పచ్చిమిరకాయలు ఉల్లిపాయల రోటి పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. చూడండి, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు రోటి పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. తాలింపు అయితే వేసేస్తాను, టేస్ట్ అయితే చెప్తాను. సూపర్. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టి తాలింపు అయితే వేస్తున్నానండి. కొద్దిగా ఆయిలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు తుంచాను. చిన్నుల్లిపాయలు అలా కచ్చాపచ్చిగా దంచి వేస్తున్నాను ఇందులో. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఒక 3 రెమ్మలకి కరివేపాకు. తాలింపు అయితే వేగింది. ఇంకా పచ్చడి ఇందులో వేసేస్తున్నాను. తాలింపులు వేసాక ఒక ఉడుకు అయితే ఉడకనివ్వండి. సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఈ ఉల్లిపాయ కాస్త అంత మాగితే అప్పుడు ఉంటుందండి దీని టేస్ట్, దీని రుచి. చూస్తుంటే నీళ్లు ఊరిపోతున్నాయి. ఇప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అంత బాగుందండి పచ్చడి. చాలా టేస్ట్ ఉంటుంది. జలుబు చేసింది అనుకోండి, బాగా గొంతు అయితే పచ్చిగా ఉంటుంది. ఏం తినాలన్నా తినబుద్ధి కాదు. అలాంటి టైంలో అన్ని పచ్చిమిరకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, చింతపండు వేసుకొని ఈ విధంగా అయితే నూరుకొని వేడివేడిగా మసిలిపోవాలండి అన్నం. గొంతు కాలాలన్నమాట. ఈ పచ్చడి వేసుకొని తింటుంటే అంత ముద్ద తీసుకొని మింగేసేయండి ఫస్ట్ కొద్దిగా. ఆ గొంతు పచ్చంతా పోయిద్ది. మీకు ఎంతో బాగుంటుంది. ట్యాబ్లెట్లు కూడా అవసరం లేదు. 2 పూటలు ఈ అన్నం తినండి. ఎంత రిలీఫ్ ఉంటుందో గొంతు, అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. నోరు చప్పకున్నప్పుడు చికెన్ మటన్ మనం తిని ఇసుకబుట్టినప్పుడు కూడా ఈ పచ్చడి అయితే నూరుకోండి, అంత బాగా తింటారు. అది తిన్న మరుసటి రోజు ఇది నూరుకొని తినండి.
ఆ చప్పదనం, ఆ మసాలా అది పోయిద్ది మీకు. దీని టేస్ట్ అయితే దానికి ఉండదండి. అంత బావుంటది. ఇంక స్టవ్ అయితే కట్టేద్దాం. మాటలో పడి ఇది మాడిపోయిద్ది. చూసారు కదా! ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. చూడండి ఎలా కనపడుతుందో చూడండి. ఆ ఉల్లిపాయ ముక్కలు, ఆ పచ్చిమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు, ఆ ఎట్లా ఉందో అసలు చూడండి. మాటలు చెప్పే పని లేదండి. చూడటం, తినటం అంతవరకే. అంత టేస్ట్ ఉంది. సరే ఇంకా ఇది పక్కన పెట్టేసి ఆ ఉప్పు చేపల సంగతి చూద్దామండి ఇంకా. దీని పని అయితే అయిపోయింది. ఈ చేపలు కూడా ఆరినాయండి. కారం అయితే పట్టింది. ఇంకా దీన్ని ఫ్రై చేసేద్దాం. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టి ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. ఇంకా చేపలు అయితే వేసేద్దాం. చిట్టపట్ట పేలుతాయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప అయితే వేగిపోతుందండి. బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. రెండు వైపులు తిప్పుతూ వేయించుకోవాలి. వేగినాయండి. ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. చేపలు అయితే వేగినాయండి. ఇంకా ఇవి కూడా పక్కకు తీస్తున్నాను. స్టవ్ కట్టేసి ఈ చేపలు కూడా ప్లేట్లోకి తీస్తున్నా. చూసారండి ఎంత బాగా వేగినాయో. ఉప్పు చేపలు, తోక చేపలు అంత బాగుంటాయి. ఇంకా అన్నం అయితే తినేస్తానండి. ఇంకా నేను నిమిషం కూడా ఉండను, తినేసేయాల్సిందే. ఇంకా అన్నం అయితే పెట్టుకున్నానండి. ఇంకా పచ్చడి, ఆ ఉప్పు చేప అయితే తినాలి అర్జెంటుగా. ఎలా ఉందో టేస్ట్ అయితే చూస్తాను. ముందైతే పచ్చడి అన్నంలో కలుపుతానండి. ఈ ఉల్లిపాయ పంటి కింద తగులుతుంటే ఉందండి టేస్ట్. ఈ పచ్చడి అసలా నేను మాటలతో అయితే చెప్పనండి. అంత బాగుంది. ఎంత బాగుందంటే బో చేపతో నంచుకుంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంత బాగుంది ఏందండి అసలు. ఇంత టేస్ట్ ఉంది. ఇంత బాగుంది. వేడి వేడి అన్నంలో నా కమ్మని పప్పు కాచిన నెయ్యి అంత టేస్ట్ అంటారు కదా, అంతకంటే టేస్ట్ ఉంది ఇది. చాలా చాలా బాగుంది. ఈ ఉప్పు చేప అయితే కారంలో కాసేపు గాలి కారబెట్టి ఆ ముక్కకైతే కారం పట్టింది కదండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పప్పుచారు చేసుకోండి చిక్కగా. పప్పుచారు చేసుకొని ఈ ఉప్పు చేప ఈ విధంగా వేపుకోండి. ఇక తింటారండి. అబ్బా అబ్బా అబ్బా! మాటల్లో చెప్పలేమండి. అమృతం లాగా ఉంటుంది.
అంత బాగుంటుంది. ఆ టేస్ట్ అయితే ఆ ఉప్పు చేప అలాగ కూడా చేసుకోండి. దీంతో కూడా కాంబినేషన్ బాగుంది. పచ్చడి అయితే అదిరిపోతుంది. నాకు ఈరోజు ఏందో గొంతు కాస్త పచ్చిగా ఉందండి. అందుకని ఈ విధంగా అయితే నూరుకొని తిందామని ఆలోచించుకున్నాను. ఆ విధంగానే వండుకొని తింటా మీకు కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా వంట కావాలంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. బాయ్ అండి.